రేపు తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 4322 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 5 చోట్ల ఎవరూ నామినేషన్లు వేయలేదు. 415 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవం కాగా మిగతా స్థానాలకు పోలింగ్ జరగనుంది. అటు 29903 వార్డు స్థానాలకు ఓటింగ్ నిర్వహించున్నారు. ఎన్నికల సిబ్బంది సామాగ్రి పోలింగ్ గ్రామాలకు చేరుకుంటున్నాయి. ఎన్నికల నేపథ్యంలో అధికారులు పోలీసులు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికలకు కూడా సర్వం సిద్ధమవుతోంది. తెలంగాణలో ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సిబ్బంది అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఇక తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఈ రోజు ఉదయం 7 గంటలకి ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఎన్నికలు జరగనున్నాయి. 1 గంట నుంచి 2 గంటల వరకు ఎన్నికల అధికారులు లంచ్ విరామం ఉంటుంది. 2 గంటల కౌంటింగ్ ప్రక్రియ కూడా, అంటే ఏ రోజు ఎన్నికలు జరిగితే ఆ రోజు ఆ ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో మరి కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలు పెట్టే పరిస్థితి ఉంది. సో సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఈ యొక్క ఫలితాలు కూడా వెలువడే పరిస్థితి ఉంటుంది. మొత్తానికి మొదటి దశ ఎన్నికల్లో 3836 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఇప్పుడు రెండో దఫా 4322 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సో మొత్తానికి 415 మంది సర్పంచులు ఇప్పటికీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు కూడా తెలుస్తోంది. సో మిగిలిన గ్రామ పంచాయతీలు అన్నిట్లో కూడా మరి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి. సో మొత్తానికి బ్యాలెట్ పద్ధతిని జరుగుతున్న ఎన్నికలు కొంత కౌంటింగ్ విషయంలో కాస్త ఆలస్యంగా జరిగే పరిస్థితి, ఎన్నికల ఫలితాలు వాడే పరిస్థితి ఉంటుంది కనుక సో దానికి సంబంధించి ఎన్నికల అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు రెండో విడత ఎన్నికల విషయంలో కావచ్చు, తర్వాత మరి ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇక గత ఫలితాలలో కూడా సుమారు 1300 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోక సుమారు 1800 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మద్దతుదారులు అయితే గెలుచుకున్నట్టు కూడా సమాచారం అందుతోంది. సో మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల విషయంలో మరి చాలా పకడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారం మరి ఈ యొక్క ప్రచారం కూడా నిర్వహించారు. అంటే మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించి గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపిస్తేనే మీకు అభివృద్ధి జరుగుతుంది, సో ఆ మద్దతుదారులకి ఓటేయాలని పరోక్షంగా చెప్పిన పరిస్థితి. సో మొత్తానికి గ్రామ పంచాయతీల ఇష్యూలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుసరించిన వ్యూహం నిజంగా ఒక గొప్ప ఫలితాన్ని ఇస్తుందని స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే సుమారు 75% అండ్ ఎబో కాంగ్రెస్ మద్దతుదారులు అయితే ఈ యొక్క మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందడం చూడొచ్చు. సో ఇదే క్రమంలో మరి ఆ గెలుపు ప్రభావం కూడా మరి ఇప్పుడు రెండో విడత ఎన్నికలపై పడే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు అయితే పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు. సో ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటున్న పరిస్థితి. మొన్న జూబ్లీహిల్స్ లో మరి గెలుపు తర్వాత కాంగ్రెస్ లో ఒక జోష్ కనిపిస్తుంది. అదే క్రమంలో ఇక గ్లోబల్ సమ్మిట్ కూడా నిర్వహించి భారీగా పెట్టుబడులను కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి మొదటి నుంచి చెప్తున్నారు, పక్క రాష్ట్రాలతో కాదు నాకు ప్రపంచంతోనే పోటీ అని చెప్పుకునే క్రమంలో మరి గ్లోబల్ సమ్మిట్ కూడా సక్సెస్ కావడం, అదే ఊపులో మరి మంత్రులంతా కూడా క్షేత్రస్థాయిలో వెళ్లి ఆయా నియోజకవర్గాలు కావచ్చు, ఆయా జిల్లాలో కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూడా మరి యొక్క ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి ఉంటుందని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో సో వారు వన్ సైడ్ గా ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ కు మరి ఆధిపత్యం నిలుపుకునే దిశగా కూడా ప్రజలు కొంత కాంగ్రెస్ ను ఆదరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి రెండో విడత ఎన్నికలు మరి ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో మొదటి విడతలో కొన్ని చెదురుమదురు సంఘటనలు జరిగాయి. సో ఎలాంటి మరి అల్లర్లు చెల్లరేయకుండా మరి ఒక ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.